కృష్ణా జిల్లా పెనమలూరు జడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు దుర్గా భవానిని షైనింగ్ టీచర్ పేరుతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించారు. అద్భుత పనితీరుతో ఆదర్శంగా నిలిచారని హెచ్ఎంను ప్రశంసించారు. వృత్తి పట్ల నిబద్దతతో విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. 10వ తరగతిలో 54 మందికి 500కు పైగా మార్కులు వచ్చేలా చూశారని గుర్తు చేశారు. ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్స్ క్లోజ్డ్ అనే బోర్డులు రావాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, అప్పుడే విద్యార్థులకు మంచి విద్య అందుతోందని తల్లిదండ్రులు నమ్ముతారని లోకేష్ పేర్కొన్నారు. 4 ఏళ్లలో ప్రైవేటు స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఆమె నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. తనకు లభించిన గౌరవం పట్ల దుర్గా భవాని హర్షం వ్యక్తం చేశారు. లెర్నింగ్ అవుట్కమ్స్ దాని మీద రివాల్వ్ అయింది. గవర్నమెంట్ నుంచి వచ్చే ఇంటర్వెన్షన్స్ అన్ని ఎలా అందుతున్నాయి వాటి మీద ఫీడ్బ్యాక్ కూడా అడిగి తెలుసుకున్నారు. సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని స్ట్రాటజీస్ నేను సార్తో షేర్ చేయడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రాలు అందినటువంటి వస్తువుల గురించి, పిల్లలు చదువుతో పాటు ఏమేమి కోరుకుంటున్నారు, ఇలాంటి అంశాలు కూడా డిస్కస్ చేశారు. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి, ఎక్కడ లెర్నింగ్ గ్యాప్ ఉండకూడదు, అలాగే గవర్నమెంట్ స్కూల్ ఎన్రోల్మెంట్ పెంచాలి, ఫ్యూచర్ ప్రిపేర్డ్గా చేయాలని చెప్పడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఒక మినిస్టర్ గారు ఎక్కడో మారుమూల పనిచేసే ఒక టీచర్ని పిలిచి టీచర్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్.